మనకు మార్వెల్ సూపర్ మ్యాన్ తెలుసు, హల్క్ తెలుసు. కానీ మన తెలుగు గడ్డ మీద పుట్టిన కలియుగ భీముడు గురించి మీకు తెలుసా? బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక అసలైన బాహుబలి చరిత్ర మన పుస్తకాల్లో ఎందుకు లేదు? ఆయన పేరే కోడి రామ్మూర్తి నాయుడు. 1882లో శ్రీకాకుళంలో పుట్టిన ఈయన బలం ఎలాంటిదంటే, 2 పెద్ద కార్లను ఇనుప గొలుసులతో తన భుజాలకు కట్టుకొని డ్రైవర్లు ఎంత యాక్సిలరేటర్ నొక్కినా ఆ కార్లు ముందుకు కదలకుండా ఆపేవారు. ఏకంగా ఒక ఏనుగును తన ఛాతీ మీద ఎక్కించుకునేవారు. ఆయన బలాన్ని చూసి షాక్ అయిన అప్పటి బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ స్వయంగా ఆయనకు ఇండియన్ హెర్క్యులిస్ అని బిరుదు ఇచ్చాడు. కాని ఇక్కడ మోటివేషన్ ఆయన కండ బలం కాదు మిత్రమా, ఆయన మనసు. తను ప్రదర్శనల ద్వారా సంపాదించిన కోట్ల రూపాయలను స్వతంత్ర పోరాటం కోసం విరాళంగా ఇచ్చేశారు. ఇది తట్టుకోలేని బ్రిటిష్ వాళ్ళు ఆయనను చంపడానికి ఆహారంలో తీవ్రమైన విషం కలిపారు. కాని తన అద్భుతమైన యోగశక్తితో ఆ విషాన్ని కూడా జీర్ణించుకొని బ్రతికిన ప్రాచీన విద్య తెలిసిన ఏకైక యోధుడు ఆయన. నిజమైన బలం అంటే జిమ్ కి వెళ్లి బాడీ పెంచడం కాదు, నీ దేశం కోసం, నీ లక్ష్యం కోసం కష్టాలు ఎదురొచ్చినా నువ్వు ఎంత గట్టిగా నిలబడ్డావు అనేది. కోడి రామ్మూర్తి నాయుడు గారి వారసులం మనం. నీలో కూడా ఆ రక్తమే ప్రవహిస్తోంది. లేచి నిలబడు, నీ సత్తా ఏంటో ఈ ప్రపంచానికి చూపించు. మరిన్ని అన్టోల్డ్ హిస్టరీస్ కోసం ఆనెస్ట్ యూనివర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.